ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫ్రెండు, ఎవరికి కాఫీ తీసుకెళ్తున్నావు? అత్తయ్య గారికి. సుమక వద్దమ్మా. అవునే, నిన్ను చూస్తేనే అది ఓ ఎగిరి పడుతుంది. అంతగా కాఫీ కావాలంటే అది పెట్టుకుంటుంది, లేదా మేమెవరైనా పట్టుకెళ్ళిస్తాం. నువ్వు మాత్రం దాని ముందుకెళ్ళకు. బామ్మగారు, ఎంతకాలమని ఆవిడికి ఎదురు పడకుండా దూరంగా ఉండమంటారు? మమ్మీ కోపం తగ్గే వరకు ఫ్రెండు. కోపం తగ్గాలంటే తప్పించుకుని తిరగకూడదు, దగ్గరగానే ఉండాలి, ఆవిడతోనే ఉండాలి. కోపం ఉంటే ఏం చేస్తారు? ఒక మాట అంటారు, పడతాను. అత్తయ్య గారు, కాఫీ. ఇదేంటి, కాఫీ పట్టుకుని ఆంటీని కూల్ చేయడానికి వెళ్తుందా? ఇది కూల్ చేస్తే ఐస్ అయిపోవడానికి ఆవిడ ఐస్ కాదు, బండరాయి. వెళ్ళు వెళ్ళు. ఎవరు అడిగారే నిన్ను కాఫీ? హేయ్, మా మమ్మీకి నేను చూడడమే ఇష్టం లేదని చెప్తుంది కదా, ఎందుకు 1కి 10 సార్లు అడుగు ముందుకేస్తుంటావు? జరిగిందంతా గుర్తు చేసి బాధ పెట్టడానికా? ఏంట్రా, కాఫీ తెచ్చి ఇవ్వడం తప్ప? కాఫీ తెచ్చిందని ఆంటీ కోపడట్లేదు బామ్మగారు. ఆవిడన్న మాటల్ని ఈ పల్లవి ఏమైనా వినిపించుకుందా? దానికోసమే ఆవిడ కోపం. అవును, చేసిన దానికి ఆ గుంటం వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి అన్నాను. దాని గురించి ఏమైనా మాట్లాడుతుందా ఇది? అసలు మా అమ్మ ఎందుకు క్షమాపణ చెప్తుందండి? ఆవిడేం తప్పు చేసిందని? హేయ్, నువ్వు 1కి 10 సార్లు వాదించినంత మాత్రాన ఆవిడ చేసిన తప్పు ఒప్పైపోదు. మీ అమ్మగారు మా అమ్మదే తప్పని 10 సార్లు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. అసలు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా నీకు తెలుసా? మా అమ్మని పట్టుకుని పిల్లలు లేందన్నారు. ఆవిడ అసలన్నీ పెట్టుకుని బతుకుతున్న కూతురు చచ్చిందన్నట్టు మాట్లాడారు ఈవిడ. ఒక తల్లిని పట్టుకుని బిడ్డలు లేరు అంటే కోపం రాదా? బిడ్డ మీద అన్ని ఆశలు పెట్టుకుని బతుకుతున్న ఆవిడ ముందు మీ బిడ్డ చచ్చింది అంటే బాధ అనిపించదా? మీ అమ్మని ఇదే మాట అంటే నీ కోపం రాదా? ఏంటే పెద్ద లా పాయింట్లు తీస్తున్నావు? నీ మాయ మాటలతో నా కొడుకును మార్చేసి నాకు ఎగనిస్ట్ గా చేద్దాం అనుకుంటున్నావా? నేనేం మాయ మాటలు చెప్పట్లేదు, మాట మార్చి చెప్పట్లేదు. మీరు ఆ మాట అన్నారా లేదా అది చెప్పండి.